హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు దాక్షాయిని వ్లాగ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వ్యాక్సినేషన్ ఇచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్. టైం చూడండి ఎంత అవుతుందో, మార్నింగ్ 7:37. సో తనైతే ఇలా యాక్టివ్ అయిపోయింది. నైట్ కొంచెం ఫీవరిష్గా ఉండే. నేనైతే పారాసిటమాల్ సిరప్ లాంటిది ఏమి వేయకుండా ఓన్లీ కాటన్ క్లాత్ తీసుకొని తడి బట్ట వేసి తూడ్చాను. సో ఇప్పుడైతే కొంచెం కంట్రోల్కి వచ్చింది. సో తను ప్లే టైంలో ఉంది, ఇప్పుడు ఆడుకుంటుంది ఫ్రెండ్స్. తను చూసారు కదా. సో నిన్నైతే అసలు ఇవ్వలేదు ఫ్రెండ్స్, తను చాలా ఇబ్బంది పడింది. సో మేమైతే ఐస్ క్యూబ్స్తోని ఐస్ పెట్టాము. సో కొంచెం కంట్రోల్ అయింది. ఈ వెదర్కి ఇంకా కొంచెం ఫీవర్ ఎక్కువనే వచ్చింది. సో మనకు చిన్నపిల్లలకి ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు బాడీ ఎంత వేడిగా ఉన్నా మాత్రం హెడ్కి అయితే వేడి తలగొద్దని చెప్పారు డాక్టర్స్. సో మనకు ఫీవర్ అనేది హెడ్కి వరకు హెడ్ ఎక్కువ హీట్ అవ్వద్దు అనేసి మాకు డాక్టర్ ఒక సజెషన్ ఏం చేశారంటే, మామూలుగా ఎప్పుడు ఫీవర్ వచ్చినా ఎవరికైనా సరే చిన్నపిల్లలకి హెడ్ మీద తడిబట్టేసి ఉంచండి అమ్మ, గోరువెచ్చని నీళ్ళు చేసి అవి కొంచెం చల్లారాక కాటన్ క్లాత్ తీసుకొని బాగా వాటర్ విండేసి ఇక్కడ ఫోర్ హెడ్ పైన వేసేసి ఉంచితే ఆ వేడి అనేది గుంజేస్తుంది. సో నైట్ కూడా నేను అలాగే చేశాను. సో నైట్ 4 వరకు అలా బాగా ఫీవర్ ఉండే. సో తర్వాత కంట్రోల్ అయిపోయి తను ఇప్పుడు ఇలా బాగా ఆడుకుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంతే. సో వ్యాక్సినేషన్ ఇచ్చినాక 1 డే అయితే బాగా సతాయిస్తారు పిల్లలు. సో నెక్స్ట్ డే అయితే ఇలా ఆడుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పందరికి. ఫ్రెండ్స్ ఫోన్ అయితే తను పట్టుకోవడానికి చూస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వ్యాక్సినేషన్ ఇస్తుంటే మాత్రం పిల్లలకి ఫీవర్ కానీ ఏది కానీ ఉండకూడదు. ఉంటే మాత్రం వ్యాక్సినేషన్ ఇవ్వరు, అదొక ప్రికాషను. సో వ్యాక్సినేషన్ అనేది లేట్ ఇచ్చినా పర్వాలేదు, 1-2 days, బట్ తొందరగా మాత్రం ఇప్పించొద్దు. ఇది కూడా మాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. సో మేమైతే మా పాపకి అప్ టు డేట్ ఏ టైంకి ఇప్పించాలో ఆయా టైంకి ఇప్పిస్తున్నాము. సో అంగన్వాడీ వ్యాక్సినేషన్స్కి ప్రైవేట్ హాస్పిటల్ వ్యాక్సినేషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అంగన్వాడీలోనేమో ఓన్లీ 12 వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి మనకు 18 వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. సో నేను ఆ వ్యాక్సినేషన్స్ ఏంటంటో కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈవినింగ్ వరకు నేను ఈ 2 డిఫరెన్సెస్ ఏంటనేది నేను వీడియో చేసి పెడతాను. సో చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. Bye to all and signing off.